హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆడవారు ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి పూజ చేసుకోవడానికి నేను ఈ వారం చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. మీరు కూడా పూజ చేసుకున్నారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఏమేమి నైవేద్యాలు చేస్తున్నాను, ఈరోజు నైవేద్యాలు చూపిస్తాను. అమ్మవారికి ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పూజ చూపిస్తాను. నేనేం తయారు చేసుకున్నానో చూసేయండి. పులిహోర కోసం రైసు, పప్పు, బెల్లం పూర్ణాలకి పప్పు అన్నీ ఉడకబెట్టుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఒక కుక్కర్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారిగానే ఉడికించుకుంటాను. ఈ క్యారేజీ తీసుకున్నాను నేను. ఇలాంటి పండుగల టైంలో మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు పండుగల టైంలో ఇదే వాడుతుంటాను. త్వరగా పని అయిపోతుంది అప్పుడు. మనం ఎంత త్వరగా వండాలనుకున్నా లేట్ అవుతూనే ఉంటుంది. అన్ని పనులు చూసుకోవాలంటే ఇలాంటప్పుడు తర్వాత గడపను పూజించుకున్నాను. గారెలు వేయటానికి పప్పు మిక్సీ వేసేసుకున్నాను. త్వరగా నైవేద్యాలు తయారు చేసేసేయాలి, పూజకు లేట్ అవ్వకుండా. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు అమ్మ వచ్చింది. అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తుందన్నమాట. రవ్వ కేసరి తయారు చేయడానికి రవ్వ కూడా వేయించుకుంటున్నాను. ఒక పక్క నెయ్యి కూడా కాగబెడుతున్నాను స్వీట్స్లో వేయటానికి. ఈలోపు రవ్వ కేసరిలో కావాల్సినవన్నీ వేస్తూ రెడీ చేసేద్దాం. మా పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు పూజ చేసేటప్పుడు డెకరేటివ్ చేస్తూ ఉండేది, వంట చేసేటప్పుడు హెల్ప్ చేస్తుండేది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళింది, హాస్టల్లో ఉంటుందన్నమాట. ఓకే, కేసరి రెడీ అయిపోతుంది. కేసరి రెడీ అయిపోయింది. ఒక పక్క పొంగల్ రెడీ చేసుకోవడానికి గిన్నె పెట్టాను. వెంటనే పొంగల్ రెడీ చేసుకొని ఒక పక్క దద్దోజనం, పులిహోర కూడా తయారు చేయాలి. అవి కూడా తయారు చేసేసుకుంటే నైవేద్యాలు పూర్తయిపోతాయి. ఇప్పుడు పూర్ణం బూర్ల కోసం పప్పుని రెడీ చేసుకుంటున్నాను. నేను దీనికోసం బెల్లాన్ని కరగదీసి పక్కన పెట్టుకున్నాను, వడకొట్టుకొని. అప్పుడే నలకలేమీ లేకుండా ఉంటాయి కదా. స్వీట్స్లో వేసేటప్పుడు బెల్లాన్ని కరగదీసి వడకొట్టుకొని మనం వేసుకుంటూ ఉండాలి. నేను బెల్లం కరగదీసి నెక్స్ట్ పప్పు అందులో వేసి పాకంలాగా తయారు చేస్తున్నాను లడ్లు కట్టడానికి. నేను ఎప్పుడు అలాగే తయారు చేస్తాను. వేరేగా కూడా తయారు చేస్తారు, నేను ఈ పద్ధతిలో చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తర్వాత దద్దోజనానికి తాలింపు పెడుతున్నాను.
తాలింపు రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులిహోరకి తాలింపు పెట్టాలి. అన్ని నైవేద్యాలు పూర్తిగా చూపించాలంటే అంత టైం సరిపోవట్లేదు, అందుకే స్కిప్ చేసి చూపిస్తున్నాను. పొంగల్లో కరగది పెట్టుకున్న బెల్లాన్ని వేస్తున్నాను. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెడుతున్నాను. ఇవి అవ్వగానే ఇంకా వెంటనే పూజకి రెడీ అవ్వాలి. అన్నీ రెడీ చేసుకొని నేను కూడా రెడీ అవ్వాలి, లేట్ అవ్వకూడదు కదా. పొంగలి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, పులిహోర కూడా తాలింపు అయిపోయింది. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినట్లే. వరలక్ష్మి పూజని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.